అప్డేట్స్ చూద్దాం. పశ్చిమ బెంగాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. మధ్యాహ్నం 3 గంటల వరకు చూసుకుంటే గనక 78.7% పోలింగ్ నమోదైంది. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా పోలీసుల బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఆ అప్డేట్స్ ని తెలుసుకుందాం ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. మరిన్ని వివరాల్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఏంటి అప్డేట్? ఇప్పటివరకు ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదైంది? చందు, దాదాపు ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే నందిగ్రామ్ చాలా కీలకమైనటువంటి ప్రాంతము. ఇక్కడ అంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఎదుర్కొన్నటువంటి ఏకైక కీలకమైనటువంటి వ్యక్తి నందిగ్రామ్. దాదాపు మనం నందిగ్రామ్కి సంబంధించింది అనుకోవచ్చు, ఇది ముర్షిదాబాద్కి సంబంధించింది అనుకోవచ్చు, తర్వాత మాల్దా, ఈ ప్రాంతాలంతా కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో. ఈ ప్రాంతాల్లో పోటాపోటీ అటు బీజేపీకి సంబంధించింది, అటు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య జరుగుతున్నటువంటి వాదనలు, ప్రతివాదనలు, దాడులు, రాళ్ల దాడి, తర్వాత బాంబు దాడులతో మాత్రం హోరెత్తుతుంది. ఉదయం 10 గంటల నుంచి అన్నటువంటిది మాత్రం చాలా క్లియర్గా అందుతున్నటువంటి సమాచారం. దాదాపు ఇప్పటి వరకు కూడా మొదటి దఫాలో దాదాపు 16 జిల్లాల్లో ఈరోజు 1478 మంది మొదటి దఫా ఈరోజు జరిగినటువంటి మొదటి ఫేజ్లో అభ్యర్థులు దాదాపు వారి జాతకాలు మరి 2 గంటల్లో ముగియనుంది. దాదాపు వీరికి సంబంధించినటువంటిది మే 4వ తేదీన చాలా కీలకంగా వెల్లడయ్యేటటువంటి అప్డేటు. దాదాపు 1478 మంది రాజకీయ నాయకులు ఈరోజు అటు బీజేపీ, తృణమూల్, అన్ని సిపిఎంకి సంబంధించింది అందరూ కూడా పోటీ చేసినటువంటి కాంగ్రెస్కి సంబంధించింది దాదాపు 1478 మంది. ఇటు అంటే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి చాలా కీలకమైనటువంటి పరిణామాల్లో నౌడా చాలా కీలకంగా అక్కడ హుమాయూన్కి సంబంధించినటువంటి కబీర్, ఇక్కడ మనకు ఏయుజేపీకి సంబంధించినటువంటిది, అతడు ఉదయం నుంచి ఆ ధర్నాలు, తర్వాత ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తపై రాత్రి అక్కడ నిరసనలు తెలిపినటువంటిది ఒకవైపు. మరొకటి తర్వాత సురేందర్ అధికారి, ఈయన మనకు నందిగ్రామ్కి సంబంధించినటువంటి అనేక బూతుల్లో కూడా చాలా కీలకంగా కూడా అందరితో కూడా బూతుల్లో ఉండేటటువంటి పరిస్థితిపై కూడా వెంటనే కూడా అందరితో కూడా వర్చువల్గా కూడా ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు స్టిల్ ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా ఆయనతో మాట్లాడినప్పుడు కూడా చాలా కీలకంగా అటు భవానీపూర్ కూడా, ఏదైతే నందిగ్రామ్ ఈరోజు మొదటి ఫేజ్ అయిపోతుంది, మరి భవానీపూర్లో కూడా సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా అక్కడ మేము విజయం సాధించే దిశగా కూడా ఉంటుంది, ఖచ్చితంగా మమత ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అన్నటువంటి కీలక వ్యాఖ్యలు చేసినటువంటిది. కానీ ఇక్కడ దాడులతోటి మాత్రం ఉదయం నుంచి మాత్రం ఇక్కడ సువేందర్ సర్కార్, ఈయన బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఇతని అంటే అక్కడ ఏదైతే తృణమూల్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంత అతనిపై దాడి చేస్తున్నారు అన్నటువంటి ఒక సమాచారంతో వెంటనే అక్కడి నుంచి తనను రక్షించుకునే విధంగా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటిది. ఇక్కడ మరొకటి అగ్నిమిత్ర పాల ఆమె కారుపై కూడా అక్కడ ఉండేటటువంటి అంటే ఇటు అంటే తృణమూల్కి సంబంధించింది అనుకోవచ్చు, వారికి సంబంధించినటువంటి కార్యకర్తలు కారుపై దాడులు చేయడంతో కూడా అంటే పోలీసుల కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఇంకొకటి అంటే ఇక్కడ సంబంధించినటువంటిది ఇక్కడ దక్షిణ మిడ్నాపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నా కూడా అక్కడ కూడా కొంత చెదురుమదురు సంఘటనలు జరిగాయి అన్నటువంటిది కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. Right, Kala, thank you for the updates.